గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 10th అయిపోయిన తర్వాత నాకు పెళ్లి చేస్తారు. వెంటనే ఇద్దరు పిల్లలు 19 yearsకి ఇద్దరు పుట్టేశారు. ఓ, సో మీకు ఇష్టం లేకుండా చేశారా పెళ్ళి? అంటే ఊర్లలో ఆటోమేటిక్గా చేసేస్తారు కదా. ఊర్లలో ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. వెనకాల 2-3 ఆడపిల్లలు ఉన్నారంటే ముందు పెద్ద అమ్మాయి బలైపోవాల్సింది. ఆ పెద్దమ్మాయి మీరేనా? మా ఇంట్లో నేనే, మనీ ఫస్ట్, తర్వాత నేను, మా చెల్లి ఉంది. ఓకే, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారని చెప్పేసి చేశారు అంతే. వాళ్ళు అనుకున్నారు, మీకు చేసేసారు. నాకు చేసేసారు, అయిపోయింది. లైఫ్ అంతటితో అయిపోయింది, ఇంకేం లేదు. అయ్యోయ్యో, అలానే అనిపించిందా? అంటే దాని నుంచి మూవ్ ఆన్ అయ్యి వచ్చేసారు కదా మీరు, ఆటోమేటిక్గా బయటకు వచ్చారు, చదువుకున్నారు, వీడియోస్లోకి వచ్చారు. అదే వాళ్ళకి ఇష్టం లేదు ఏది కూడా, బట్ నా ఫోర్స్ మీద చదువుకోవడం అన్నీ నేనే. స్టిల్ ఇప్పటి వరకు అన్నీ నేను ఫోర్స్ చేసుకొని అన్నీ చేసుకొని స్టిల్ ఇప్పుడు ఇలా నిలబడ్డాను. ఇప్పుడంటే ఇప్పుడు ఓకే అందరికి. అవునా? ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది కాబట్టి, ఒక ఫేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఓకే. స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు అంతా ఏం లేదు. చదివించడానికి కూడా ఎందుకు వద్దు, పిల్లలు చేసుకుని ఉంటే చాలు అన్నాడు. కానీ నేను మాత్రం చదువుకోవాలి, ఇష్టం కదా, మధ్యలో ఆగిపోయి చదువుకోవాలని. అప్పుడు పిల్లలు స్కూల్కి పంపించాక ఇద్దరిని, అప్పుడు నేను కాలేజ్కి చదువు. పిల్లల్ని ఇద్దరు రెడీ చేసి బాక్సులు కట్టి వాళ్ళని స్కూల్ ముగ్గురు వెళ్ళిపోయే వాళ్ళని. ముగ్గురు పిల్లల? ఓహో, వాళ్ళిద్దరు నేను. వాళ్ళిద్దరిని అటు పంపించి నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని. కానీ నిజంగా నార్మల్గా ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం వేరు, ఒక ఉమెన్ పిల్లల్ని చూసుకొని వాళ్ళని పంపించి తన వెళ్ళి చదువుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. మీరు చెప్పినంత ఈజీగా అయితే చెప్పినంత ఈజీ అయితే కాదు, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది బ్యాక్. ఎలా మేనేజ్ చేసేవారు అప్పుడు మీరు ఈ సిచ్యువేషన్? చదువుకోవాలనే మైండ్లో ఉంది కాబట్టి నాకు ఇంకెంత కష్టమైనా సరే భరించాలి, ఎవరేమన్నా ఎంత కష్టమైనా భరించాలి, ఇంట్లో వర్క్స్ చూసుకొని ఇప్పుడు వెళ్ళేదాన్ని. మీ అమ్మమ్మ అమ్మమ్మ కొడుకే కదా మా అమ్మమ్మ వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కదా? వాళ్ళకి ఏంటంటే పెద్దలు కదా, ఎందుకు ఇప్పుడు అవసరమా ఆడపిల్లకి, అయిపోయింది కదా, ఇంకా తర్వాత చేసేది ఏముంది అన్నట్టుగా ఒప్పుకోలేదు చదువుకోవడం. ఈ ఫేస్ ఎలా ఫేస్ చేసి నిలబడి వచ్చారు. ఇప్పుడు ఇలా నిలబడ్డామంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది, నాట్ ఈజీ అసలు. అదే మీరు చెప్పమంటే దాచిపెట్టేసుకుంటున్నారు. నాట్ ఈజీ, ఏదైనా పర్సన్ అండి. అవును, నాట్ ఈజీ. ఎందుకంటే ఇంతవరకు వచ్చాము ఒక ఉమెన్గా అంటే చాలా కష్టం ఉంటుంది, అందులోని ఎన్ని నిందలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం నిజం. ఒక మగాడు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు. మనం మంచిగా పోతున్నా కూడా అంత ఈజీగా యాక్సెప్ట్. అమ్మాయినే అంటారు, అందులో పెళ్ళైన అమ్మాయిని అసలు అనరని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా అంటారు. ఎన్నో నిందలు ఉంటాయి. బయట నడుచుకుంటూ వెళ్తున్నామంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటారు. అవన్నీ విని వెళ్ళినట్టు వదిలేసేసి ముందు మన పని ఏంటి అది చూసుకోవడం అంతే. మీకు నిందలు పడ్డాయా? ఎందుకు పడవండి, డెఫినెట్లీ పడతాయి. హట్ అయ్యే వాళ్ళ చాలా. కానీ నా గోల్ ఏంటి, సో అది మాత్రమే చూసుకున్నా. అనేవాళ్ళు ఎప్పుడు అంటానే ఉంటారండి, అనేవాళ్ళు డెఫినెట్లీ అంటారు. అవన్నీ మనం విని వెళ్ళినట్టుగా మళ్ళీ మన ముందుకు వచ్చి మాట్లాడరు, అంత ధైర్యం ఉండదు. సో వాళ్ళ ద్వారా జస్ట్ నాకు తెలిసినా సరే నేను అసలు పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళే అంటారు, వాళ్ళు ఎలా అంటున్నారు అలా అంటున్నారు. నా ముందుకు వచ్చాను మనం చెప్పండి, నేను వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్తా అంతే. అసలు వినవు, నువ్వు ఎట్లానే ఉంటావు అంటారు. ఓకే, మీ అమ్మ వాళ్ళని ఎప్పుడు అడగలేదా ఇట్లా నేను పెళ్ళైన తర్వాతనే చదువుకుంటాను, ఆ విషయం ఒప్పించి చేయండి అనో, లేకపోతే ఈ విషయం గురించి ఎప్పుడైనా? నాకు అసలు తెలిస్తేనేగా ఈ మంత్ 30 నీ మ్యారేజ్ అన్నారు అంతే వాళ్ళు. సీరియస్లీ అంటే నేను హాస్టల్లో ఉన్నాను. సో బయటకు వచ్చిన తర్వాత ఈ మంత్ 30 నీ మ్యారేజ్ అన్నారు అంతే. ఇంకేమంటే అప్పటికే అన్ని ఫిక్స్ అయిపోయాయి, చేసేసుకున్నారు. అయిపోయింది. గ్రేట్ అండి బాబు. సో యూ సఫర్డ్ ఎలాట్. మీరు దగ్గరుండి మీ అంతటి మీరు నిలబడ్డారు కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడున్న కాలంలో? అమ్మాయిలు జాబ్ చేయడము, వాళ్ళంతటి వాళ్ళ కాళ్ళ మీద నిలబడము, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉండడము ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందండి, మ్యారేజ్ అయిన తర్వాత సో కొన్ని సిచ్యువేషన్స్లోనే ఎలా అయినా అవ్వచ్చు, పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఉమెన్ మాత్రం ఇండిపెండెంట్గా నిలబడాలి. నేను చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా నిలబడాలి. ఎన్ని నిందలు వచ్చినా, అది ఎంత కష్టమైనా సరే నిలబడాలి అంతే. తొక్కేస్తారు కదా ఈ సమాజం ఖచ్చితంగా మాటలతో. వాళ్ళ మాటలతోనే వచ్చి డైరెక్ట్గా కొట్టబడలేదు మనల్ని, వాళ్ళు అనేసే మాటలకి అందరూ నిలబడి అవన్నీ తట్టుకొని నిలబడితేనే ముందుకు వెళ్తారు, స్ట్రాంగ్గా నిలబడతారు. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే గుండె కూడా చాలా హార్డ్ అయిపోతుంది.
ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే అవన్నీ కాదు. ఇప్పుడు నీడ్ జాబ్ చేయాలి, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. రోడ్డున పోయే వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పి అమ్మాయి జాబ్ చేయకుండా ఇంట్లో ఉంటుందా? ఇంట్లో పస్తులు ఉంచుతుందో చెప్పండి? అట్లా కాదు కదా. ఇప్పుడు మ్యాక్సిమము ఉమెన్స్ చాలా వరకు ఈ నిందలన్నీ భరిస్తూనే ఉన్నారు, జాబ్ చేస్తున్నారు. అది ఆఫీస్లో అవనండి, ఇంట్లో అవనండి, బయట అవని, ఏదైనా సరే. అలాగని అందరూ కూడా సైలెంట్గా ఇంట్లో కూర్చొని లేరు కదా. కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు, కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు, కూర్చోరు కూడా. ఎవరేమనుకుంటే నాకెందుకు అన్నట్టుగానే ఉన్నారు. ఎస్. మీ పిల్లలు మీరు చూసుకుంటున్నారు ఇప్పుడు? మీ సొంత డబ్బులతోనే చదివిస్తున్నారు కదా? చదివిస్తున్నాను. ఆల్మోస్ట్ పెద్ద అయిపోయి ఉంటారు వాళ్ళు. డిప్లొమా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి 9th. మీకు డిప్లొమా చేసే అబ్బాయి ఉన్నాడా? డిప్లొమా పెద్ద అబ్బాయి. వామ్మో, నిజంగా అంటే యా, ఐ కెన్ అండర్స్టాండ్. అవన్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరిని మీరు చదివిస్తున్నారు, మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు ఇండిపెండెంట్గా. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఆల్మోస్ట్ 3,50,000 మెంబర్స్ ఫాలోవర్స్ని పోగు చేసుకున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ 2 క్వశ్చన్లు మ్యాండేటరీగా ప్రతి ఒక్కరిని అడుగుతాను, సో మిమ్మల్ని కూడా అడుగుతాను అనమాట. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు, త్రూ అవుట్ ది లైఫ్? నా పిల్లలు పుట్టినప్పుడు, అవునా, వాళ్ళు చూసుకున్నప్పుడు, స్టిల్ ఇప్పటికి కూడా. అంటే వాళ్ళకి ఏది కావాలన్నా ఎట్లా అయినా సరే నా పిల్లల్ని నేను చూసుకున్నప్పుడు, వాళ్ళు పుట్టినప్పుడు హ్యాపీస్ట్ లైఫ్ అంతే. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మిగతాది మొత్తం ఇట్లా లైఫ్ చేంజ్ లైఫ్ అంతా. సో నా ప్రాబ్లమ్స్ కాకుండా రిమైనింగ్ హ్యాపీగా ఉన్నదంటే నా పిల్లల గురించి హ్యాపీగా ఉన్నా. ఓకే, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ మీకు మొత్తం నవ్వేసి కవర్ చేసేస్తున్నారండి మీరు ఇందాక నుంచి. ప్రతి ఎక్కడ కట్టేస్తున్నారు, ఎవరు కట్టేస్తున్నారు మిమ్మల్ని మాట్లాడారు? ఎవరు కట్టట్లేదు అసలు. మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? చెప్పండి, ఏమైతుంది నాకు చెప్పండి. అసలు అలాంటిది అయితే ఏమీ లేదు. బట్ హ్యాపీ చేసుకుంటే పిల్లల విషయంలోనే, మిగతాదంతా కష్టం. ఇంకా అంతా కష్టమే కదంతా. పిల్లల దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు అంత కష్టమే. అంత కష్టం వచ్చింది? కష్టం వచ్చిందని ఏం లేదు, ఇంకా జాబ్ చేసుకోమని ఇంక ఇవే ప్రాబ్లమ్స్. ఎన్ని ఎట్లా ఉన్నా సరే, నిందలున్నా, బాధలున్నా, కష్టాలు ఎన్ని అయినా సరే మూవ్ అని అవ్వడే ముందుకి. మూవ్ అని అవ్వడం, ఆగిపోలేరు కదా. ఆగిపోలేదు, స్టిల్ ఇప్పటి వరకు నేను ఆగిపోలేదు. ఆగిపోలేరు కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఆగిపోతే ఎక్కడ ఆగిపోయేవాళ్ళు కదా ఇప్పటికి. అంతే. ఓకే, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అలా డాడీ చనిపోయినప్పుడు. నాన్నగారు చనిపోయినప్పుడు. ఎందుకంటే ఒక ధైర్యం అంతే డాడీ అంటే, ఒక ధైర్యం ఉంటుంది కదా ఎప్పుడు. ఐ మీన్ స్టిల్ ఇప్పటికీ అంటారు, డాడీకి ఉన్న ధైర్యమే సో నిన్ను నిలబడుతుందేమో, నీకు అంత ధైర్యం ఉందేమో అంటారు మా ఫ్యామిలీ వరకు అయితే. ఎందుకంటే తను కూడా ఏదైనా ఇండిపెండెంట్గా నించొని సో ఏదైనా చేసుకునేవారు. స్టిల్ నేను కూడా అంతే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా సరే స్టిల్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నా. ఏది బ్యాక్ స్టెప్ అయితే ఇలా లేదు. ఏమైంది నాన్నగారికి? ఏమైంది? డ్రింకింగ్, అట్లా డ్రింక్ చేస్తూ కొంచెం హెల్త్ బాగాక చనిపోయారు. డ్రింక్ చేస్తూ ఎప్పుడు? చిన్నప్పుడా? మీకు చిన్నప్పుడా లేకపోతే? లేదు, డాడీ చనిపోయి ఇప్పటికి స్టిల్ ఒక 12 years. 12 years అయిందా? 12 years. ఓ